క్వార్టర్స్ అన్నిటినీ క్షమాపణ చెప్పాలి ముందు అర్జెంటుగా అని తిరుపతిలో చర్యలను ఆపింది ఎవరు? వీటన్నిటిని మీరు గమనించి చూస్తే మీరు అవునన్నా కాదన్నా మీరు కప్పిపుచ్చుకోవాలని చూసినా దాన్ని గుట్టుగా ఉంచాలని చూసినా ఖచ్చితంగా కూటమిలో వాళ్ళు కొట్టుకుంటూ ఆయన చెప్పే మాటకు ఒక సామెత ఉంది మా ఏరియాలో, మొగుడు పెళ్ళాం కొట్టుకొని బయటకు వచ్చి తొంగి చూసేవాళ్ళని తిట్టారంట. అట్లా ఉంది. మీరు తన్నుకుంటూ మళ్ళీ చూసేవాళ్ళని వాళ్ళు పెట్టారు పొలలు వీళ్ళు పెట్టారు పొలలు అన్నట్టు మాట్లాడితే ఇది సమంజసంగా లేదు. అద్దంకి దయాకర్ గారు పక్క రాష్ట్రం కాంగ్రెస్ నాయకులు, ఆయన 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 బాగా విశ్లేషణలో తల పండినవాడు, పరిణితి చెందిన నాయకుడు. ఆయన అబ్జర్వేషన్ చెప్పారు, ఆయనే తలదూర్చలేదే, ఇట్లాంటిది ఏదో జరుగుతోంది ఇక్కడ, బీజేపీ వెనకాల నుంచి పవన్ కళ్యాణ్ గారి భుజం మించి తుపాకీ పేలుస్తుందని అన్నారు. సో దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటంటున్నా? ఆయన మీద కాదు నేను చెప్తున్నది ఈ పాయింట్. మొగుడు పెళ్ళం కొట్టుకొని తొంగి చూసిన వాళ్ళని తిట్టారంట. అట్లుంది. తొంగి చూసిన వాళ్ళని తిడుతుంది ఎవరు? ఈ కొట్టుకున్న వాళ్లే. వాళ్ళు కొట్టుకుంది ఖాయం, వాళ్ళకి పడంది నిజం, వాళ్ళకి ఇంటర్నల్ గా డిస్టర్బెన్స్ ఉన్న మాట నిజం. ఆ డిస్టర్బెన్స్ ని కప్పిపుచ్చుకునే ప్రక్రియలో భాగంగా చూసిన వాళ్ళని, కామెంట్ చేసిన వాళ్ళని, వీళ్ళని మాట్లాడుతున్నారు. క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారికి అట్లనే టీడీపీలో లోకేష్ బాబు గారికి మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవం. లోకేష్ బాబు గారు విషయంలోకి వచ్చేసరికి ఆయన సాధారణ మంత్రి. పెట్టుబడులు తేవడంలో, ఎన్డీఏ కూటమి నిలబడడంలో అందరూ చెప్పిన విధంగా అదే కూటమి పార్టీ చంద్రబాబుతో సహా, లోకేష్ తో సహా, పవన్ కళ్యాణ్ తో సహా, బీజేపీతో సహా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పాత్ర చాలా కీలకమైంది. మేము అధికారంలోకి రావడానికి ప్రధాన సూత్రధారుడు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి ఈయనక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈయన చరిష్మా భారతదేశ వ్యాప్తంగా ఉంది. దేశకీ నేత అని చెప్పి పొగిడిన వాళ్లే ఇవాళ దావోస్ ఎందుకు అడ్డుకున్నారు? దావోస్ వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు? దావోస్ వెళ్తే ఈయన చరిష్మా తోటి పెట్టుబడులు రావచ్చు కదా. మీకు ఇంకొక విషయం గమనించండి, కోడి పావలా మసాలా ముప్పావలా అన్నట్టుగా ఈయన 14 నుంచి 19 వరకు కానీ ఇప్పుడు వెళ్ళిన దానికి కానీ ఆయన వెళ్ళి 1 కోటి రూపాయలు కూడా ఇంతవరకు దావోస్ నుంచి పెట్టుబడులు తేలేదు. గతంలో పరిపాలించిన 5 ఏళ్లు తేలేదు, ఇప్పుడు తేలేదు. దీనికి ప్రచారానికి కొన్ని ఛానళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పటికీ దావోస్ పర్యటన నిమిత్తం 55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1 కోటి రూపాయలు కూడా తేలా. మాకు ఎట్లుందంటే మా ప్రాంతంలో ఒక సామెత, ఒక పంచాయతీలో ఒక గ్రామంలో ఏదన్నా పంచాయతీ మీటింగ్ కానీ లేదా ఏదన్నా చెట్టు కింద రచ్చబండ కానీ జరిగితే ఆ ఎట్టి అతనికి 100-200 ఇచ్చి డప్పు కొట్టిస్తారు రమ్మని. ఈడ పంచాయతీ లేదు, ఆడ రచ్చబండ కార్యక్రమం లేదు, ఆడ విషయమే లేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారానికి తన కుమారుణ్ణి ప్రమోట్ చేసుకోవడానికి ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముని వాడుకొని ప్రచారాలకు ప్రత్యేకంగా జీవో ఇచ్చి ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి, సూపర్ 6 ఇవ్వడానికి బహిరంగంగా ప్రభుత్వం. వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతి ప్రసాద్ గారు, హోప్ ది సిగ్నల్ ఇస్ క్లియర్. ఒక మాట, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, సూపర్ 6 అమలు జరపడానికి డబ్బులు లేవు. రైట్, మళ్ళీ మాట్లాడుకుందాం, అదంతా మళ్ళీ మాట్లాడుకుందాం అండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకసారి మిగిలిన గెస్టుల దగ్గరికి కూడా వెళ్దాం. శాంతి ప్రసాద్ గారు, అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు మీరు చూశారు. బీజేపీ ఏంటంటే తనతో ఉన్న మిత్రుడినే వెన్నుపోటు పొడుస్తుందనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఈరోజు చంద్రబాబు గారికి ప్రమాదం ముంచుకొస్తోంది, ఆయన జాగ్రత్త పడాలని సూచన కూడా చేశారు. వాసుదేవర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, సోదరులకు నమస్కారం. ఇప్పుడు వినపడుతుందండి ఆడియో? ఇప్పుడు క్లియర్గా ఉందండి, క్లియర్గా ఉంది. ఇక అద్దంకి దయాకర్ మాకు సోదరుడు, మిత్రుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేము ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునే వాళ్ళము పరిస్థితులకు సంబంధించి. అయితే ఒకటేంటంటే అద్దంకి దయాకర్ ఈసారి సంక్రాంతి పండుగకి అల్లుడుగా వచ్చాడు ఆంధ్రాకి. గోదావరి జిల్లాలకు అల్లుడుగా వచ్చి అక్కడ పిచ్చాపాటి మాట్లాడుతూ తన స్నేహితులతో మాట్లాడుతుంటే జరిగిన విషయాలపైన ఈ రోజు ఒక వీడియో విడుదల చేశాడు. సహజంగా అతను కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి, బీజేపీ అంటే పడదు కాబట్టి
బీజేపీ ఉనికిని నిరంతరం ప్రశ్నిస్తుంటాడు కాబట్టి ఆ వీడియో వదిలాడని నిన్న ఒక ఛానల్లో జరిగిన డిబేట్లో అతను మాట్లాడిన తీరు చూసినప్పుడు మాకు అర్థమైంది. ఒకటైతే వాస్తవం, అతను నేడున్న ఈ రాష్ట్ర పరిస్థితులు అతనికి అవగాహన లేదు. ఎవరో చెప్పిన మాటలను బట్టి తను వీడియో విడుదల చేశాడు తప్పితే ఈ రోజు కూటమి ఎందుకు ఏర్పడింది అనే అంశం మీద అతనికి అవగాహన లేదు. ఇది